వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరుష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. ఏవమేతత్యథార్థత్వమాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ. ఇంతకు ముందు శ్లోకంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనాన్ని కోరుకుంటూ అర్జునుడు ఇక్కడ, ఓ పరమేశ్వర, నిన్ను గురించి నీవు చెప్పినదంతా విని చాలా తెలుసుకున్నాను. ఓ పురుషోత్తమ, నీ యొక్క ఈశ్వర సంబంధమైన విశ్వరూపాన్ని చూడాలి అని అనుకుంటున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పడమే ఈ శ్లోకం యొక్క భావం. ప్రపంచంలో ఎన్నో విద్యలు ఉన్నాయి, ఇంకా ఎన్నెన్నో బోధనలు ఉన్నాయి, ఉపదేశాలు ఉన్నాయి, సందేశాలు ఉన్నాయి. కానీ అన్నీ కూడా హృదయంలో, మనస్సులో ఉన్నటువంటి అంధకారాన్ని పూర్తిగా తొలగిస్తాయి అని చెప్పలేం. మనకు ఉండేటటువంటి భవరోగాలను పూర్తిగా తొలగించేటంత శక్తి ఉన్నది మాత్రం కాదు. కానీ ఈ ఆధ్యాత్మ బోధన అటువంటిది కాదు. ఇది జనన మరణ దుఃఖ ప్రవాహం నుండి జీవుని ఉద్ధరించి బయటకు తీసుకొచ్చి ఒడ్డున పడేస్తుంది. అందుకనే అర్జునుడు దీనిని పరమం అంటే గొప్పది అని, గుహ్యం అంటే రహస్యమైనది అని చెప్పాడు. అయితే ఇటువంటి మహత్తరమైన విద్యను గురువులు అందరికీ చెప్పరు. ఎవరు ఆ విద్యను తెలుసుకోవటానికి అర్హులో, ఎవరికి ఆ విద్యను నేర్చుకునే అనుగ్రహం కలుగుతుందో, ఎవరైతే నిర్మలమైన భక్తితో ఉంటారో అటువంటి వారికి మాత్రమే గురువులు బోధిస్తారు. ఇక్కడ అర్జునుడు అటువంటి యోగ్యతలు కలిగి ఉన్నాడు కనుక అతనిపై భగవానునికి అనుగ్రహం కలిగి అతనికి పరమ పావనమైన అధ్యాత్మ విద్యను ఉపదేశించాడు. ఏదైనా తింటున్నప్పుడు త్రేణి పోస్తే కడుపు నిండినట్లు తెలుసుకుంటాం. ముందర శ్లోకంలో కూడా ఈ మాట చెప్పుకున్నాం. అంటే అతనికి తృప్తి కలిగింది అని అర్థం. దానికి అదే గుర్తు. అర్జునుడు గీతామృతాన్ని తనివి తీరా పానం చేసి 18 అధ్యాయాలు పూర్తయిన తర్వాత అతడు నా అజ్ఞానం శమించింది అని అన్నాడు. అంటే 18 అధ్యాయాల వరకు ఇచ్చినటువంటి ఆ జ్ఞాన సంపద తనకు చాలా తృప్తినిచ్చింది అని పరవశిస్తూ విశ్వరూప సందర్శన యోగం ద్వారా పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూడాలి అని అర్జునుడు కోరుకుంటున్నాడు. జై గురుదత్త.